ఫ్రెండ్స్, ఈరోజు 7th క్లాస్ పాత్రల స్వభావాల గురించి తెలుసుకుందాం. సెమిస్టర్ 1 నుంచి ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరంలో పాత్రలు ఏమీ లేవు. కవియే తన గురించి తను రాసుకున్నాడు. పాత్రలు అనేవి ఏమీ లేవు. అక్షరం పాఠంలోని రచయిత అన్నప్రాసన్న రోజు ఏం పట్టుకున్నాడు అంటే ఎర్రని కలం పట్టుకున్నాడు. చదవండి ఆనందించండి నుంచి దేశభక్తిలో పాత్రలు వచ్చేసి గుణవంతుడు, వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు, చంద్రశేఖర్. గుణవంతుడు వచ్చేసి ఒక పెద్ద మనిషి. గుణవంతుడికి 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారుల పేర్లే వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. చంద్రశేఖర్ వచ్చేసి గుణవంతుడి యొక్క స్నేహితుడు. గుణవంతుడు పాత్ర గల కథ పేరేమిటి? దేశభక్తి. గుణవంతుడు అనే కథలో దేశభక్తి అనే కథలో గుణవంతుని యొక్క 4 కుమారుల పేర్లు వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో దేశభక్తి గల పౌరుడు ఉండాలి అని కోరుకున్న చదువురాని మహాత్యాని ఎవరు? గుణవంతుడు. ఈ వాక్యం చెప్పింది ఎవరంటే చంద్రశేఖర్. ఈ 4 కుమారులకు వాళ్ళ నాన్న పెట్టిన పేర్లను ఎలా మార్చుకోవాలని అనుకున్నారు? రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్గా మార్చుకోవాలని అనుకున్నారు. మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను, అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి. ఈ మాటలు ఎవరితో అన్నారు? చంద్రశేఖర్ గుణవంతుని 4 కుమారులతో. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాధ్యాని మీ నాన్న అని చెప్పినది ఎవరు? చంద్రశేఖర్ గుణవంతుని 4 కుమారులతో. భారతీయత అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పింది ఎవరు? వివేకానందుడు. ప్రపంచంలోనే పేరెన్నిక గల నోబెల్ బహుమతి పొందింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవి అస్తమించని దేశంలో పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? యల్లాప్రగడ సుబ్బారావు. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరంటే హెన్రీ మోరిస్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మాయాకంబలిలో ఆత్మానందుడు, చండీదత్తుడు, చంచల, విక్రముడు, బిచ్చగాడు. ఆత్మానందుడు వచ్చేసి వృద్ధయోగి, చండీదత్తుడు శోభావతి నగరానికి రాజు, చంచల వచ్చేసి చండీదత్తుడి రాజసభ మందిరంలో రాజనర్తకి. విక్రముడు చండీదత్తుడి కోశాధికారి. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖము గాని లేదు అని ఎవరితో అన్నారు? బెచ్చగాడు చండీదత్తుడితో. రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అని ఎవరితో అన్నారు? చండీదత్తుడు ఆత్మానందుడితో. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను, అది ఎవరితో అన్నారు? ఆత్మానందుడు చండీదత్తుడితో. ఉత్తముడు అయిన నీవు బహిష్టుడివి కావడం నాకిష్టం లేదు అని ఎవరితో అన్నారు? ఆత్మానందుడు చండీదత్తుడితో. సానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. ఎవరు నిట్టూర్చారు అని ఎవరితో అన్నారు? ఆత్మానందుడు చండీదత్తుడితో. ఎవరు నిట్టూర్చారంటే ఆత్మానందుడు. మాయాకంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది ఎవరు? చంచల. స్వామి, మీ కంబలి మీరే ఉంచుకోండి, దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను, కానీ దీనివల్ల మనుషులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఎవరితో అన్నారు? చండీదత్తుడు ఆత్మానందునితో.
నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని ఎవరితో అన్నారు ఆత్మానందుడు చండిదత్తుడితో. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి మహిమనిత్యమైన వస్తువు మనిషిని పాప కార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడవైన నీవు బహిష్ఠుడివి కావడం నాకిష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు చండిదత్తుడితో. మాయాకంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. శోభావతి నగరంలో సంత జరిగింది. శోభావతి నగరానికి రాజు చండిదత్తుడు. ఈ పాఠ్యాంశంలో మహిమలు గల వృద్ధయోగి ఆత్మానందుడు. ఈ పాఠంలోని మాయాకంబలి ఆత్మానందుడిది. ఈ పాఠంలో బిచ్చగాడి పేరు విక్రముడు, కోశలాధికారి పేరు విక్రముడు. మహాప్రభు, ఈ కంబలి వలన నాకు ప్రాణహాని తప్ప సుఖము గాని శాంతి గాని లేవు అని అన్న మాటలు ఎవరివి? బిచ్చగాడు. మాయా కంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. శోభావతి నగరంలోని రాజనక్తకి పేరు చంచల. శోభావతి నగరంలోని కోసలాధికారి పేరు విక్రముడు. చంచల, విక్రముడు కలిసి చండిదత్తుణ్ణి చంపడానికి ప్రయత్నించారు. చండిదత్తుడు విక్రముణ్ణి చంపకుండా చంపేశాడు. నెక్స్ట్ చదవండి, ఆనందించండి లో మనిషి లెసన్ నుంచి జాంతస్ అంటే యూనాను దేశంలో ధనవంతుడు. ఈసప్ అంటే బానిస, తెలివితేటలు గలవాడు. యూనాను గ్రీకు దేశానికి గల మరొక పేరు ఏంటంటే యూనాను. ఇంకా బెచ్చగత్తె, ఒకే ఒక మనిషి. పోయి చూచిరా, నీటి తొట్టె, బాత్ టబ్ వద్ద ఎందరు మనుషులు ఉన్నారు, అక్కడకు వెళ్ళి నేను స్నానం చేసి రావాలి అని ఎవరితో అన్నారు? జాంతస్ ఈసప్తో. అయ్యా, నీటి తొట్టె వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఈసప్ జాంతస్తో, ఏమిరా అబద్ధం చెప్పావు, సిగ్గు లేదా వ్యర్థుడా? నీవు ఏమని చెప్పావు? స్నానాల తొట్టె దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నావు. మరి ఈ గుంపు ఎక్కడి నుండి వచ్చింది? జాంతస్ ఈసప్తో. అయ్యా, నేను సరిగ్గా ఉన్న విషయమే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది. పోయే వాళ్లకు అది తగులుతుంది. అది తగిలి వారు క్రింద పడుతున్నారు. దానిని తొలగిద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికి కలగలేదు. కొంచెం సేపటి తరువాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దానిని తొలగించాడు. స్నానాల గది వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలుచుని ఉండగా చూశాను. ఆమె చాలాసేపటి నుండి అక్కడే నిల్చుని ఉంది. స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది, కానీ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్లు ఇచ్చాడు. ఈసప్ జాంతస్తో చెప్పాడు ఈ వాక్యం. స్వార్థపరులు, తమ కోసం తాము జీవించేవాళ్ళు, ఇతరుల కష్టాల్ని తొలగించనివారు, వీరు మనుషులుగా పిలవబడడానికి యోగ్యులా? నాకు మాత్రం అక్కడ ఆ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనిలో మానవత్వం ఉంది. అందుకే నేను చెప్పాను, అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఈసప్ జాంతస్తో అన్నాడు. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ ప్రకృతి, మానవ సంస్కృతి. మనిషి లెసన్ నుంచి ఇది వచ్చింది మనకి. మనిషి అనే కథకు సంబంధించి సరికానిది గుర్తించండి. గ్రీకు దేశానికి గల మరొక పేరు యూనాను. గ్రీకు దేశంలోని ధనవంతుడు జాంతస్ యొక్క బానిస పేరు ఈసప్. ఈ కథలో